సమస్యల పరిష్కారం కోసం మధ్యప్రదేశ్ మొగల్గావ్ గ్రామస్తులు చేపట్టిన జల సత్యాగ్రహం తమిళనాడులోని కుడంకుళం అణు వ్యతిరేక ఉద్యమానికి పాకింది. పాలకుల మొండి వైఖరి నిరసిస్తూ డిమాండ్ల సాధన దిశగా ఇవాటి నుంచి సముద్రంలో జల సత్యాగ్రహం చేపట్టేందుకు PMANE సిద్ధమవుతోంది. ప్రజా సమస్యలు పట్టని పాలకుల మెడలు వంచేందుకు మధ్యప్రదేశ్లోని ఘోగల్గావ్ గ్రామ ప్రజలు చేపట్టిన జల సత్యాగ్రహం తమిళనాడు కుడుంకుళం అణు వ్యతిరేక ఉద్యమ పంథాను మార్చనుంది. డిమాండ్ల సాధన కోసం చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షలు ముగియడంతో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయాలని అణు విద్యుత్ వ్యతిరేక ప్రజా ఉద్యమం PMANE నిర్ణయించింది. జల సత్యాగ్రహం స్ఫూర్తితో ఇవాల్టి నుంచి ఇదికంతరా ఈ తీరంలో సముద్రంలో నిలబడి నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాము విధించిన 4 డిమాండ్లకు అంగీకరించకపోతే గురువారం నుంచి జల సత్యాగ్రహం చేపట్టాలని PMANE భావిస్తోంది. అణు విద్యుత్ ప్రాజెక్టులో ఇంధనాన్ని నింపే ప్రక్రియను నిలిపివేయడం, నష్టపోయిన వారికి పరిహారం, నిరసనకారుల అరెస్టులు ఆపడంతో పాటు అరెస్టైన వారిని విడుదల చేయాలనే డిమాండ్లను ఆందోళనకారులు ప్రభుత్వం ముందుంచారు. వీటికి ప్రభుత్వం అంగీకరించకపోతే ఉద్యమాన్ని జల సత్యాగ్రహంతో తీవ్రం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మాత్రం వారి డిమాండ్లపై స్పందించేలా కనిపించడం లేదు. తొలుత పోలీసులకు లొంగిపోతానన్న ఉద్యమ నేత ఉదయ్ కుమార్ ఆ తర్వాత వ్యూహం మార్చుకోవడంతో బుధవారం అణు విద్యుత్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతా బలగాల గస్తీ కొనసాగింది. ఉద్యమ నేతల అరెస్టుల కోసం ఇంటింటా గాలింపులు ముమ్మరంగా సాగాయి. రహదారులను పోలీసులు దిగ్బంధించారు. నిత్యావసరాలు, అత్యవసర వస్తువులు మినహా వేటిని అనుమతించలేదు. భారీ బందోబస్తు నడుమ అణు విద్యుత్ కేంద్రంలోని మొదటి రియాక్టర్ ఇంధనాన్ని నింపే ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.